జనరల్‌గా ఇక్కడ ఇక్కడ ఏమైనా పెయిన్ వస్తే ఆర్ ఇక్కడ ఛాతీలో నొప్పేస్తుందంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అది యాసిడిటీ అవుతుంది టెన్షన్ పడకు. అంటే మన సాటిస్ఫాక్షన్ కోసం కూడా చెప్తుండొచ్చు అరే టెన్షన్ పడతారు మళ్ళీ అని. బట్ ఇఫ్ పీపుల్ టేక్ ఇట్ ఓకే నార్మల్ యాసిడిటీ లేకపోతే ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటా లేకపోతే ఈనో లాంటిది ఏమైనా వాడతా అనుకుంటారు కదా చాలా మంది. అండ్ తర్వాత తెలుస్తుంది అది చాలా సీరియస్ అని చెప్పి. ఇఫ్ వాళ్ళకి కనుక అసలు ఏంటో అర్థం కావాలంటే వాట్ షుడ్ దే డు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందని మీకు అనిపించింది, ఛాతీలో మంటలాగా ఉంది, ఏదో టైట్నెస్ ఉంది, ఇబ్బంది అవుతుంది, అల్సర్ కావచ్చు అని మీరు అనుకున్నారు. ఫస్ట్ మీరు మెడికల్ షాప్కి వెళ్ళి యాంటాసిడ్ వేసుకోవడం అట్లాంటివి చేయకూడదు. అలానే డైరెక్ట్లీ మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళొద్దు. ఫస్ట్ ఇక్కడ ఛాతీ దగ్గర ఏమైనా ఇష్యూ అయితే ఫస్ట్ మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. కార్డియాలజిస్ట్ అవైలబుల్ లేకపోతే ఫస్ట్ ఒక ఈసీజీ చేయించుకోండి. ఎందుకంటే చాలాసార్లు నేను చూసింది ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ అని అనుకుంటారు కానీ అది హార్ట్ అటాక్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇలా ఫస్ట్ అటాక్ అయిపోతుంది, వాళ్ళకి తెలియని కూడా తెలియదు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినట్టు. సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం ఫుల్ బ్లౌన్ స్ట్రోక్ వచ్చి కార్డియాలజిస్ట్ ఏం చేయలేకపోతారు. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఇక్కడ మంట వచ్చిందని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో సార్ డాక్టర్స్ ఏం చేస్తారు, అసిడిటీ ఉందా గ్యాస్ట్రైటిస్ ఉందని ఎండోస్కోపీ చేస్తారు. ఏముండదు, మైల్డ్ గ్యాస్ట్రైటిస్ ఉంది ఆర్ నార్మల్ ఉంది ఏం కాదని యాంటాసిడ్ ఇచ్చేస్తారు. ఆ యాంటాసిడ్ గోళీ వాడుకొని తక్కువ అయిపోయిందని భ్రమలో వీరుంటారు. తర్వాత ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏం చేయలేకపోతారు.